ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లి మనలను ఆవరించి ఉన్నందున దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం ఆవరించిందంటమ్మా? మేఘము వలె. ఏం ఆవరించింది చెప్పండి, చెప్పాలి. అక్కడ రాయబడింది కదా, ఏం ఆవరించింది? ఇశ్రాయేలు ప్రజలు, ఒక మాట చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజలు సినాయి పర్వతం మీద మోషేని పిలిచినప్పుడు దేవుడైన యెహోవా ఆయన సినాయి పర్వతం ఎక్కినప్పుడు ఆ పర్వతం పైకి ఎవరు దిగొచ్చారండి? దేవుని మహిమ దిగొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం దిగొచ్చింది? చెప్పాడు మోషేకి, చెప్పాడు దేవుడు, నువ్వు ఒక్కడో మాత్రమే ఆ సినాయి పర్వతం మీద నిలబడాలి. ఆమేన్. నేను ఆ పర్వతం మీదకి దిగి వస్తాను అని చెప్పాడు. దిగి వస్తాను, నువ్వు వచ్చి రమ్మని చెప్పి ఈ సమాజం అంతటి కూడా నువ్వు సమకూర్చి వారందరినీ కూడా వాళ్ళ వస్త్రాలన్నీ కూడా ఉతుకుకొని ఆ సమాజం స్థలమునకు వచ్చి అక్కడ నిలబడాలన్నాడు. ఎవరైనాను దాని అంచు కానీ దాన్ని కానీ ముట్టుకుంటే వాడు సత్తాడన్నాడు. ఏమన్నాడండి దేవుని మాట? ఎవరైనా సరే, అది దేవుని మహిమ స్థలం పైన దిగినప్పుడు ఎవరైనా సరే ఆ అంచు కానీ దాని కానీ ముట్టినట్లయితే వాళ్ళు చేస్తారని చెప్పన్నాడు. దేవునికి స్తోత్రముగా. దేవుని అగ్ని ఎటువంటిదంటే చెప్పండి, దేవుని మాట వినుకోకుండా మనం చెయ్యి అయితే ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది చెప్పండి? అగ్ని అయిపోతాం, బూడిదైపోతాం. అదే కదా కరెక్ట్గా. అదా దేవుని మాట చెప్పిన ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా మోషే ఆరోనుకి చెప్పాడు. ఆరోను ఎవరికి చెప్పాడు? సమాజానికి చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా వచ్చారు. కొంతమంది ఏమవుతుందిలే అంటారు. చాలామంది కొన్ని విషయాల్లో నిర్దేశించిన అది నిజమేనా, ఒకవేళ ప్రవచించింది కరెక్టా లేదా కాదా, అది చెప్పింది నిజమా కాదా అని కొంతమంది ఏం చేశారంటే చెయ్యేశారు, చచ్చారు. ఏం చేశారండి? చెయ్యేసిన వాళ్ళు చచ్చారు. ఎందుకంటే దేవుని అగ్ని ఆ స్థలం పైన ఉన్నందున, దేవుని అగ్ని ఉన్నదని నిరూపించుకుంటానికి ఆయన కొంతమంది ఏం చేశారు? తిరుగుబాటు చేసిన జనులు దాని మీద చేయించింది. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏం తెలిసిందండి? ఇంత గొప్ప సాక్షి సమూహము వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతిభారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు. ఎవరి వైపు అంటండి? ఎవరి వైపు అంటండి? యేసు వైపు చూచుచు. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూడాలంటే చూచుచు అంటే ఏముంచాలన్నది ఇక్కడ ముందు చదివాం కదా. విశ్వాసమునకు కర్తయు దానిని ఏం చేయాలంటండి? కొనసాగించేవాడునై ఉండాలి. ఎవరై ఉండాలండి? దేవుని మాటను వినేవాడై ఉండాలి. దేవుని చెప్తే ఉన్న మాట ఏంటంటే, మనం కర్తగా ఉన్నప్పుడు, విశ్వాసం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? దానిని కొనసాగించిన వాడునై ఉండాలి, పాటించాలి. ఎవరు చెప్పారు? నిజంగా పాటించాలి. అప్పుడు యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తేదము. దేవునికి స్తోత్రం. గెలవటానికి దేవునికి స్తోత్రం. క్రీస్తు పరిశుద్ధ సావాసం గల సంఘాన దేవుడు